దగ్గర స్వామివారి ఉపాసకుడిని, కాళీ ఉపాసకుడిని. కాళీ అండి మాది సాగర్ దగ్గర. కాళీ ఉపాసకుడిని, నరసింహస్వామి ఉపాసకుడిని. కాళీమాత చెప్పింది నాకు ఇక్కడ రైడి ఇవ్వమని, స్వామివారు చెప్పారు ఇక్కడికి రమ్మని. ఇక్కడికి వచ్చి ధనబోధన చేస్తున్నాను. ఎవరిని నమ్మవద్దు, వాకులు చెప్పేటోళ్ళని నమ్మకూడదు. స్వామివారు స్వయంగా వేశారండి. నిన్న హుజూర్ నగర్ కాంచి ఇటు దాకా నడుచుకుంటూ వచ్చాను. హుజూర్ నగర్ కాంచి ఇటు దాకా నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడికి నడుచుకుని వచ్చిన తర్వాత కాళీమాత ప్రత్యక్షమైంది కళ అమ్మవారు. 14 రోజులు అవుతుందండి వచ్చి. నేను శుక్రవారం ఉన్నాను. ఇంటికి పోయిన నేను విగ్రహ అవన్నీ చేసుకుని వస్తాను పూజలన్నీ. అక్కడ కాళీమాత ఆలయంలో ఉంటారు మీరు? కాళీమాత ఆలయం కాదండి, నేను ఇంట్లోనే చేసుకుంటాను. స్వామివారికి కాళీమాతకి ఇద్దరికి ఇంటనే చేసుకుంటానండి. ఎందుకంటే ఆడ గుడి కడదాం అనుకున్నాను, స్వామివారి గుడి కడదాం అనుకున్నాను, వీలు పడలేదు. ఇక్కడికి ఎలా వచ్చారు? యూట్యూబ్ ద్వారానే వచ్చానండి. యూట్యూబ్ లో చూసే వచ్చారు? యూట్యూబ్ లో చూసాను, కళ్ళలో కనిపించాను. 4 సార్లు కళ్ళలో కనిపించాను నాకు. 4 సార్లు కళ్ళలో కనిపించాడు, వచ్చాను నేను. ఇక్కడ రెగ్యులర్ గా ఉంటారా మీరు? ఉంటానండి. ఇలా ధర్మబోధన చేస్తాను. మన 4 నాకులు వచ్చాయని జనాలను మోసం చేస్తున్నారు. ఇక్కడ చుట్టూ చెప్తున్నారు మొత్తం టెంట్లు వేస్తున్నారు. చుట్టుపక్కల మొత్తం టెంట్లు వేస్తున్నారు. 500, 600 అనేది పిచ్చి జనాలను మోసం చేస్తున్నారు. పేదవాళ్ళని మోసం చేస్తున్నారు. ఎల్లమ్మలు అంటున్నారు, మల్లమ్మలు అంటున్నారు, యాటలు అంటున్నారు. ఏ అమ్మవారు యాటలు అడగదండి, ఏ అమ్మవారు మధుమాంసాలు అడగదు. నేను కాళీ ఉపాసకుడిని. ఏ అమ్మవారు మధుమాంసాలు అడగదు. దయచేసి మధుమాంసాలు పెట్టమాకండి అమ్మవార్లకి. అదే చెప్పేది స్వామివారు. మీరు ఈ పూజలు ఎప్పటి నుంచి ఉంటున్నారు? సంవత్సరం నుంచి ఉంటున్నానండి. అంతకుముందు ఏం చేశారు? అంతకుముందుకి వాటర్ ప్లాంట్ తోలాను, ఆటో తోలేటోని. చాలా మంది మా కల్లి దేవుళ్ళు ఎక్కువ, చెరువు గట్టు సైడ్ దేవుళ్ళు ఎక్కువ. వాళ్ళ మాటలు నమ్మి ఎల్లమ్మలని మల్లమ్మలని కూర్చొని అయిపోయినా నేను. 8 సార్లు 9 సార్లు పండుగ చేయడం, అమ్మవారికి యాటలు బలించడము. అసలుకి నిజమైన అమ్మవారని కాళీమాత ఉపాసన చేశానండి ఫస్ట్. తర్వాత నరసింహుని ఉపాసన చేశాను. ఇద్దరు ప్రత్యక్షమయ్యారు కళ. ఇలా ఉన్నానురా, నీకు వైకుంఠ ద్వారాలు చూపిస్తారా? నాకు ఏ కోరిక లేదు. వైకుంఠానికి మార్గం కావాలి. నా ఆత్మ అనేది ఆయనలో కలుపుకోవాలి. నాకు అదే కోరిక. ఇలా ధర్మాన్ని నిర్వర్తించు స్వామివారి ధర్మాన్ని చెప్పు, అందరికి నిజమేందో చెప్పు. నిజాన్ని బలకమని నన్ను అడిగోలేదండి. నిజాన్ని బలుకుతున్నాను, అందరికి ధర్మ మార్గమే అన్వేషిస్తున్నాను. ఈ మార్పులు అంటున్నారు ఎందుకు? ఈ ముడుపుల ద్వారా ఏ సాధించలేమండి. స్వామివారికి ఎదురుగా చూడండి ఒకసారి, ఆ వీడియో పెట్టండి. ఏమనందో అల్లా. చాలా మంది ముడుపులు కట్టుకున్నారు కదా. ఈ వ్యాప్ చెట్టు ఇరిగింది చూడండి, చెట్టు ఇరిగిపోయింది. చెట్టు ఇరిగిపోయిందండి. ఎందుకు? ఆ ముడుపులు 2 రోజులు అయితే మురిగిపోతాయి. అయ్యే 100 రూపాయలు పేదవాడి కడుపు నిండుతుంది కదా, 10 మంది కడుపు నిండుతుంది కదా. ఆ ముడుపులు ఏం సాధించాము? ఆ ముడుపులు 200 రూపాయల ముడుపు అనేది ఇంటికాడ గుడ్డలో పెట్టుకొని గర్జర ఒక్కేసుకొని 101 రూపాయి పెట్టి కట్టుకోవాలి. కోరిక నెరవేరిన తర్వాత అది ఉండులు వేయాలి. అది గుడి నిర్మాణానికి ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చేది గుడి నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఆ ముడుపు, ఈ ముడుపు ఏది ఉపయోగపడదు, శూన్యమేది. కోరిక నెరవేరిన తర్వాత ఫస్ట్ ముడుపు కట్టాలి స్వామి. 101 రూపాయలతోటన్నా 11 రూపాయలతోటన్నా ముడుపు కట్టాలి. పసుపు కూడా తీసుకొని కట్టుకున్న తర్వాత కోరిక నెరవేరిన తర్వాత ఆ 101 రూపాయ 11 రూపాయలు తెచ్చి ఉండిలేస్తే అది గుడి నిర్మాణానికైనా అన్నదానం చేసిన దానికైనా ఉపయోగపడుతుంది. ఇది దేనికి ఉపయోగపడదండి? ఇది స్వామి అన్నారు ఏది వేస్ట్ చేయకూడదని. వేస్టేజ్ అవుతుంది కదా, వేస్టేజ్ అవుతుంది. గుడి ఎదురుగా మొత్తం శూన్యమే. మీరు ఇక్కడ ఎప్పటి వరకు ఉంటారు, లేకపోతే ఇక్కడే ఉంటారా? నేను శుక్రవారం ఉండనండి, ఇంటికి పోయి వస్తాను. శుక్రవారం ఉండరు, మిగతా వారాలు ఇక్కడే ఉంటారు. మిగతా 6 రోజులు నేను ఉంటాను. నాకు ప్రశాంతత కావాలి, జనాల మధ్యలో ఉండను నేను. నాకు జనాల మధ్యలో ఉంటే మనసు అనేది కుడితోడు ఉండదు. నేను తపస్సు చేసుకోవాలని నా ఆలోచన. జ్ఞానం అనే యోగం వచ్చింది నాకు. పెళ్లి చేసుకున్నారా మీరు? చేసుకోలేదండి, పెళ్లి చేసుకోలేదు. స్వామివారి తపస్సులో మునిగి నా ఆత్మ అనేది ఆయన కలుపుకొని ఏది ధర్మము, ఏ సత్యం అనేది జనాలకు బోధించడమే నా మార్గం. ఏది లేదండి. అది ఒంటి మీద దేవుడు వస్తాడా? నా ఒంటి మీద దేవుడు వస్తాడు. ఎందుకండి? మన కామక్రోధాలు ఉంటాయి, చెడు ఉంటది. నేను చెప్పేదేనండి, చెడు ఉంటది. ఈ మనుషుల మీదకి దేవుడు ఎట్లా వస్తాడు? చిన్న పిల్లల మీదకి వస్తాడండి. మొన్న చూశాను ఒక పాత మీదకి. చిన్న పిల్ల ఇలాంటి వయసు 10 ఏళ్ల పాప వచ్చి 2-3 వారాలు అవుతుంది. 2-3 వారాలు మనిషికి, ప్రతి ఒక్క మనిషికి 2 నిమిషాలు చెప్పిందండి. 2 వారాలు వచ్చినాం, 3 వారాలు వచ్చినాం, 9 వారాలు తిరగండి, 9 శుక్రవారాలు తిరగండి, 5 శుక్రవారాలు తిరగండి, ఏది నమ్మవుతారని చెప్పింది ఆ మాత కూడా. వీళ్ళని చెప్తున్నారు, ఈ మైసమ్మ అంటున్నారు. ఒంటి మీదకి వచ్చి ఆ దేవుళ్ళ మొత్తం లాగుతున్నారు పైకి. అది నమ్మకూడదు. పిచ్చి జనాలై బాగా మోసపోతున్నారు. పిచ్చి జనాలై బాగా మోసపోతున్నారు. స్వామివారు ఏమన్నారంటే ఒక నమస్కారం చాలు. ఇలా ధర్మ మార్గమే స్వామికి కావాల్సి. టోకెన్ లేవండి. తిరుపతిలో టోకెన్ లేదు ప్రత్యేక దర్శనానికి, శ్రీశైలంలో టోకెన్ లేదు ప్రత్యేక దర్శనానికి. 500, 1000 రూపాయలకు అభిషేకం, 500 టోకెన్లు. ఇక్కడ టోకెన్ లేవండి. ధర్మ దర్శనమే స్వామికి కావాల్సింది.
ఎవరి కాడ రూపాయి అడగట్లేరండి ఈడ. మీది అది అడిగింది. స్వామి బయట 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 ఊరమ్మ నాది నల్గొండ జిల్లా ఆలియా. ఆడ గుడి కడదాం, ఆలయాలో గుడి కడదాం అనుకున్నాం. 3 గుంటలు జాగా వదిలిపెట్టిన స్వామికి గుడి కట్టి ఆడ స్వామి వారిని పెట్టి. ఎందుకంటే చెడు ప్రయోగాలు ఎక్కువైతున్నాయి లోకంలో. వాళ్ళకి చేయడం వీళ్ళకి చేయడము చెడు ప్రయోగాలు ఎక్కువైతున్నాయి. కుళ్ళు కుతుందరం అనేది మనిషికి పెరుగుతున్నది. అధర్మం అనేది తాండవిస్తుంది. ఈ శ్రీకృష్ణ అవతారం రామావతారము ఊరుకోదు. బాల ఉగ్ర నరసింహ స్వామి శక్తులను ఆపగలుగుతాడు. ఉగ్ర నరసింహుడే 2032లో యుగాంతం జరుగుతుంది. పాపాత్మ మొత్తం కొట్టుకపోతారు. ఈడికి వచ్చిన వాళ్ళు కూడా గమనిస్తున్నారండి. అమాయకులు మోసపోయిన వాళ్ళు వచ్చి నిద్ర చేస్తున్నారు. బాగా సేవ చేసుకుంటున్నారు. ఇక్కడ నాలానే మోసపోయిన వాళ్ళు నాలానే చేసేవాళ్ళు వస్తున్నారు. ఎవరు ఉన్నోడు రావట్లేదండి. స్వామి అక్కడ అన్నారు నల్గొండ హాలి అన్నారు, మరి ఇక్కడే దేవుడు మీకు చెప్పారు. నాకు ఇక్కడ మనసు ప్రశాంతమే. నేను యాదగిరి పోదాం అనుకున్నా. ఈ అవతారం మొత్తం తీసేద్దాం అనుకున్నా. స్వామివారిది ఈ అవతారము తీసేస్తే స్వామి నాకు వల్ల కావట్లేదు. మా అమ్మ నాన్న ఏడుస్తున్నారు. ఎందుకంటే ఈ అవతారము ఈ వేషం వేసుకున్నాను కదా. నేను నిజమేందో 10 మంది నిజం చెప్పాలి. నేను 10 మందికి ధర్మం చెప్పాలి. అందుకని జపాలు తపస్సులు చేశాను స్వామి వారికి. సాధ్యమైన మీకు నేను కొద్దిగా స్వామి సంవత్సరంలోనే ఎట్లా సాధ్యమైన జపాలు ఇవన్నీ చేయాలంటే మినిమం 11 సంవత్సరాలు 21 సంవత్సరం. స్వామి వారికి కొద్దిగా పూర్వజన్మ యోగం ఉంటది. పూర్వజన్మల యోగం మిగులుతుంది. శ్రీకృష్ణ భగవానుడు అంటాడు పూర్వజన్మల యోగం ఉంటది. మనం చేసుకున్న కర్మ ఉంటది. ఆ యోగం ఇప్పుడు ఉంటది. ఆ జ్ఞానం అనేది జన్మలో ఉంటది. ఆ జ్ఞానం ద్వారా ఇప్పుడు నేను తపస్సులలో మునిగి స్వామి వారు ప్రత్యక్షమయ్యారు. ఒకసారి స్వామి అన్నాడు. రామాలయంలో పడుకున్నా. మా ఊరు రామాయణంలో పండుకొని నిద్రపోతున్నాను అనమాట. ఎందుకంటే మా ఊళ్ళో మంత్రగాళ్ళు ఎక్కువ అనమాట. చెడు ప్రయోగాలు ఎక్కువ. ఇటు సైడ్ చుట్టుపక్కల మంత్రగాళ్ళు ఎక్కువ, చెడు ప్రయోగాలు ఎక్కువ. ఏంటంటే ఇప్పుడు అవతలోడికి అవగాహన కావడానికి వీళ్ళు చేస్తారనమాట. ఇప్పుడు మంత్రగాళ్ళు ఎక్కువైరమ్మా వీళ్ళు ఈ కలియుగంలో. అర్థమవుతుందా? స్వామివారిని నమ్మాలి, స్వామి నామస్మరణ చేయాలి. అందుకే ఉగ్ర నారసింహుడిని, అందుకే ఉగ్ర రూపాలు కొలిచాను నేను. కాళికా మాతని, ఉగ్ర నారసింహుడిని, పెత్తంగిరిని, శ్రీచక్ర ఉపాసకుడిని, త్రిపుర సుందరి ఉపాసకుడిని అన్ని ఉపాసనలు చేశాను. అన్ని ఉపాసన సిద్ధులు పొందాను. కానీ సిద్ధులు పొందినామంటే 1,00,000 జపము తర్పణాలు చేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత స్వామి వారి ప్రత్యక్షమయ్యాడు. ఈడ కళలో కనపడ్డాడు. మీకే కనిపించారా స్వామి మరి ఇక్కడ? కళలో స్వప్నంలో కనపడతాడు. నిజ స్వరూపంలో కనపడాడు. కలియుగంలో నిజ స్వరూపం ఇవ్వాలి కనపడాడు. స్వప్న దర్శనం అవుతాడు స్వామి. మరి యూట్యూబ్ ఛానల్లో చిన్న బాలు రూపంలో బాలు కనిపించాడు. బాలు స్కూల్కి వెళ్ళే బాబుకి అలా ఒంటి మీదకి వచ్చి అక్కడ ఉన్నారని చెప్తారు. మరి మీరేమో ఇప్పుడు మీకు కనిపిస్తున్నారు. మరి ఏది నమ్మాలి మరి మేము? నాకు స్వప్నంలో కనపడ్డాడు అని చెప్తున్నాను. నాకేం ఒంటి మీదకి వచ్చి ఆడ ఉన్నాడు. ఇక్కడ స్వప్నంలో స్వామివారి గుళ్ళ నుంచి ఈ గుడి కాదు నాకు కనపడ్డది. చిన్న గుడి కళ్ళ నుంచి లేస్తున్నట్టే కనపడ్డాడు నాకు. అంతగానే మాకు కనపడలేదు. అమ్మవారు చెప్పింది కాళీమాతడ. అమ్మవారు తిరుగుతుందన్నమాట. కాళీమాతడ స్వామివారు ఇక్కడ నెలకై ఉన్నాడు. కాళీమాతడ దేవుడు దుష్టప్రయోగాలతో వస్తున్న తలకాయ తీసి అవతలిస్తుంది అమ్మవారు కాళీమాత. ఇక్కడ నాకు కాళీమాత విగ్రహం కూడా కనపడదు. ఇలా ఇక్కడ అవుపడదండి మీకు? కనపడదు. అమ్మవారి విగ్రహం స్వరూపం కూడా కనపడదు. ఇక్కడ ఇప్పుడు అక్కడ స్వామి మూల విరాట్ విగ్రహం ఉందా? మూల విరాట్ విగ్రహం. ఆ మూల విరాట్ విగ్రహం వెనకాల కాళీమాత స్వరూపం కనపడదండి నాకు. అందుకని మనసు ప్రశాంతమవుతుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి దర్శనం చేసుకున్న తర్వాత మనసు అనేది ఏదో తెలియని ప్రశాంతత దొరుకుతుంది. మళ్ళా రావాలనిపిస్తుంది కొండకి. అర్థమవుతుందా అండి? మోసము మాకండి. ముడుపులు కట్టొద్దు అంటారు. ముడుపులు అయితే కొట్టద్దు. ఈ ముడుపులు కాదు, అవి కట్టమంటారు. అవి కట్టమని చెప్తున్నాను. ఈ ముడుపులు అంటే వేస్ట్ అవుతున్నాయి. 101 రూపాయి ఖర్జూర పనులతో కట్టమంటారు. స్వామివారికి ఎదురుగా కూడా కొబ్బరికాయలు కొట్టకూడదు. నాగమ్మ తల్లి కాడ కొడితే గ్రహ దోషాలు పోతాయి, నాగదోషాలు పోతాయి, కాలసర్ప దోషాలు పోతాయి. ఏ రోజు కట్టుకోవాలి స్వామి మరి? కట్టుకోవాలంటే ఏంటో? మీ మనసు మంచిగా అయితే కామ క్రోధాలను వదిలిపెట్టి నీలో అజ్ఞానం అనేది చిమిరాన్ని వదిలిపెట్టి ఏ రోజు కొట్టినా అది మంచి రోజు అవుతుంది. స్వామి వారు చెప్పారు ఇది. ఆనాడు భక్త ప్రాళదుడు ఏ మంత్రం తెలియదు, తంత్రం తెలియదు. నారాయణ అంటే స్తంభం నుంచి ఉగ్ర నారసింహుడే వచ్చాడు. ఆంజనేయ స్వామి ఆయనకి ఏ మంత్రం తెలుసు? రామ రామ అనుకుంటూ అతిబంధవంతుడు అయ్యాడు. నామస్మరణకున్న శక్తి దేనికి లేదండి. నువ్వు వేడ ఉండి పిలిచినా సరే స్వామి వస్తాడు. ఇది చెప్పిన నిదర్శనము. అధర్మం అనేది పెరిగింది లోకంలో. అబద్ధం ఆడంది కూటికెళ్ళట్లేదు. అందుకే అబద్ధాలు ఆడుతున్నారు. చుట్టుపక్కల వాకులు పెట్టి వాళ్ళ కాడికి పోతున్నారు చాలా మంది. అట్లా పోకూడదండి. మీ కాడ డబ్బులు ఎక్కువైతే అన్నదానం చేయండి. 10 మందికి అన్నదానం చేస్తే హరినారాయణుడు 10 మందిలోనే ఉంటాడు, ఆత్మలోనే ఉంటాడు. 10 మంది కడుపు నింపడమే స్వామికి కావాల్సింది. అందుకే అన్నదానం పెట్టింది ఈడ. అందుకే అన్నదానం పెట్టింది. మీకు ఆ డబ్బులు ఉంటే చెప్పండి. ఆ ముడుపుల ద్వారా కన్నా ముడుపులు కట్టడం కన్నా 100 రూపాయలు 200 ఇస్తా అన్నదానానికి ఇవ్వండి. 10 మంది కడుపు నింపండి చాలు. అది చాలండి. 10 మంది కడుపు నింపడం వల్ల స్వామి తరిస్తాడు.
స్వామి ఆనందిస్తాడు 10 మంది కడుపు నింపడం వల్ల, అది చాలు స్వామికి.